భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేదు. అంటే ఈ లోకంలో కులం అని, మతం అని, డబ్బు ఉన్నవారని, డబ్బు లేని వారని, చదువుకున్న వారని, చదువు లేని వారని, నల్లవారని, తెల్లవారని ఎన్నో భేదాలు ఉంటాయి. అవునా కదమ్మా? కానీ పాపం విషయంలో మాత్రం ఏ భేదము లేదు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే నోటి ద్వారా చెడ్డ మాటలు కలపడము, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. అయితే పాపం చేయడం వలన వచ్చిన నష్టం ఏంటంటే బైబిల్ చెప్తుంది, పాపం వలన వచ్చిన జీతము మరణము, అంటే నిత్య నరకం. అంటే మనిషికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది, నిత్య నరకము. అంటే ఈ శరీరానికి చావు ఉంటుందమ్మా, మనం చనిపోయిన తర్వాత పూర్తొస్తాయి. కానీ మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరలా ఏం చేయాలంటే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే పాపం అనేది అడ్డం వస్తుంది. ఈ పాపం అనేది అడ్డం రావడం వల్ల ఏం చేస్తున్నామంటే మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్తున్నామంటే నరకానికి వెళ్తున్నాడమ్మ. ఆ నరకంలో ఏమైందంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే యుగాలు ఒక పెద్ద అగ్నిగుండంలో ఈ భూమి మీద పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ అగ్నిగుండంలో నీరని, దాహమని ఎంతో వేదన పడి కన్నీరు గారికి ఎంతో అల్లాడిపోతారు అన్నమాట. యుగాల నరకంలో శిక్ష అనుభవించాలి. ఈ లోకంలో మహా అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ బ్రతుకుతాము లేదు. కానీ మన ఆత్మ అనేది దానికి చావు అనేది లేదమ్మా, దానికి అంతం అనేది లేదు. యుగాలు భూమి మీద చేసిన కేవలం కొంతకాలం జీవించిన ఈ లోకంలో మనిషి ఎన్నో చెడు పనులు, తప్పులు, పాపం అనేది చేయడం వల్ల ఎక్కడికి వచ్చినట్టు నరకంలో యుగాలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక ఆయన ధనవంతుడు చెప్తాడు, అయ్యా నాకు 4 సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు, దయచేసి వాళ్ళకు వాక్యం చెప్పు అంటే దేవుడు ఏమంటారంటే అక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా కరపత్రికలు తీసుకెళ్ళి దేవుని గురించి చేసుకుంటారు, వాళ్ళ మాటలు ఉన్నప్పుడు ఎవరు చేయలేదు అని చెప్తారు అన్నమాట. అంటే దేవతని ఎవరు చెప్పలేదు అని మనం అనకూడదు అన్నమాట. అందుకని దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి ఈ పత్రిక ద్వారా దేవుని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన పాపాలు క్షమించబడాలి, మన చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆ నరకం నుండి తప్పించబడాలి. ఇప్పుడు బయట మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోండి అని చెప్తారు. చేనులకు పోతే చెప్పులు వేసుకుని వెళ్తాం. ఎందుకు? మన పాదాలు అనేది ముళ్ళు వేసుకోకుండా, రాళ్ళు పుచ్చుకోకుండా మనల్ని కాపాడుతుంది. అవునా కదమ్మా? కానీ మన ఆత్మకు రక్షణ అవసరమే కదా. ఈ వస్త్రాలు కూడా మనం రక్షిస్తున్నాం చెప్తాం. ఈ విధంగా మనం ఎన్నో రక్షిస్తున్నాం, కానీ ఆత్మను ఎవరు రక్షిస్తాం? అందుకే యేసుప్రభు అన్నమాట పాపులను రక్షించటకు నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చానంటే ఈ రోజున ప్రపంచంలో ఎంతోమంది నమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే మన ఆత్మకు రక్షణ ముఖ్యం. ఇప్పుడు ఏదైనా ఒక బస్సు వెళ్తామమ్మా, లేదంటే ఒక ట్రైన్కి వెళ్తాం. ట్రైన్కి వెళ్ళామంటే ఏం తీసుకుంటాం మనం? టికెట్ తీసుకుంటాం. టికెట్ లేకుంటే పోరాన్ని పెట్టేస్తారు. అవునా కదమ్మా? అలాగనే మన భూమి మీద ఉన్నట్టు టికెట్ అంటే యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. అప్పుడు మన ఆత్మ ఏమవుతుందంటే రక్షణ పొందుతుంది. చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో దాన్నే నువ్వు పలుకుతావు. అంటే నువ్వు నోటి ద్వారా కొడుక నీ హృదయంలో నుంచి నీ నోటికి వచ్చి నిన్ను ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదట నీ హృదయాన్ని అనగా ఈ హృదయము పరిశుద్ధపరచుకోండి, ఆ హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఇవేమి రాకుండా సరి చేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అది దేవుడు మన కులాన్ని కానీ మతాన్ని కానీ పుట్టు గిట్టు ఇవి కాదు అడుగుతున్నది. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని కాడ పొట్టేళ్ళు అవన్నీ వస్తాయి కదా. అవును, అది కర్మ కాదంటావా? పొట్టేళ్ళు ఇప్పుడు మనిషి బ్రతకాడ భార్యకి వస్తారా చర్చ్ కాడ శనివారం అట్లా, అది తప్పు కాదంటావా నా ఆలోచన. ఇప్పుడు నువ్వు మనిషి కాదమ్మా పెద్దమ్మా, ఇప్పుడు మనిషి బతకాలంటే ఏదో ఒకటి చనిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం బతకాలి, ఒకటి అని చంపుతాం మనము, దాని కర్మఫలం అంటావా మనకి కర్మ వస్తుంది. అది దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిదీ కూడా దేవుడు ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మానవుని జన్మ. అంటే మానవునికి ఉన్నంత విలువ ఏ జంతువులకు కానీ దేనికి కూడా లేదు. ఎందుకంటే మనిషికి మాత్రమే ఆత్మ అనేది చనిపోయిన తర్వాత పరలోకం నరకం అనేది ఏర్పరిచినాడు దేవుడు. కానీ జంతువులన్నింటిని కూడా దేవుడు ఏం చేసినట్టు మనిషి కోసమే సృష్టించినాడు. ఒకవేళ నేను తినకూడదు
ఇది అపవిత్రం అని అనుకుంటే తినొద్దంటున్నారు. లేదు ఇది నేను తింటాను దేవుని కొరకే అన్నప్పుడు తినొచ్చు, తప్పేం లేదు. ఖచ్చితంగా తినాలి అని లేదు, తినకూడదు అనేది. కొంతమందికి నాకు చికెన్ తింటాను, మటన్ తింటాను, అన్నీ తింటా, కానీ నా భార్య మటన్ తినదు, చేపలు తినదు. అట్లా కొన్ని ఆమె కూడా అలవాటు లేదనమాట. గుడ్లు ఎక్కువ తింటుంది అనమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుందన్న. అంటే మన అలవాటుని బట్టి మనం తినొచ్చు. మనం తినే విషయంలో, కట్టుకునే బట్టల విషయంలో దీనివల్ల కాదనమాట. దేవుడు ఏమంటున్నాడంటే ముందు మన హృదయం అనేది సరి చేసుకోవాలి. మన హృదయం మంచిగా ఉంటే మనం వేసుకున్న బట్టల వలన లేకుంటే తినడం వలన ఏం కాదు మనిషి. ఇవి ఏం చేసినా దేవుడు మన కోసమే సృష్టించినాడు అనమాట. కాబట్టి దేవుడు మన కోసం సృష్టించినాడు కాబట్టి తినాల్సిన తప్పలేదు. ఇప్పుడు మనం టమోటా పండ్లు కానీ, వంకాయలు కానీ, మామిడి పండ్లు కానీ ఇవన్నీ మనం పండించుకొని చేసుకుంటున్నాం. అలాగే పొట్టేళ్ళు, మేకలు ఇవి కూడా ఆ పిల్లలు ఉంటే దాన్ని పెంచి పేసి పెద్దగా చేసుకొని దాన్ని తింటున్నాం.